ముంబైలోని వాంఖడే స్టేడియంలో వెస్టిండీస్ బ్యాటర్లు పరుగుల సునామీ సృష్టించారు. జింబాబ్వేతో జరుగుతున్న సూపర్ 8 మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్స్ లో 6 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కేవలం 34 బంతుల్లోనే 85 పరుగులు చేసిన షిమ్రాన్ హిట్మేర్ మెరుపు దాడితో రికార్డుల వేట మొదలైంది. త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నప్పటికీ జట్టుని భారీ స్కోర్ వైపు నడిపించాడు. ఈ ఇన్నింగ్స్ లో నమోదైన 5 ప్రధాన రికార్డులు ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిది, జింబాబ్వేపై అత్యధిక స్కోర్. వెస్టిండీస్ సాధించిన 254 పరుగులు టీ20 అంతర్జాతీయ క్రికెట్లో జింబాబ్వేపై నమోదైన అత్యధిక స్కోర్. గతంలో 2023లో భారత్ 234 పరుగులు సాధించగా నేడు విండీస్ ఆ రికార్డుని తిరగరాసింది. రెండోది, ప్రపంచ కప్లో అత్యధిక సిక్సర్లు. ఈ ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ బ్యాటర్లు ఏకంగా 19 సిక్సర్లు బాదారు. దీంతో టీ20 ప్రపంచ కప్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన జట్టుగా నెదర్లాండ్స్ రికార్డ్ ని వెస్టిండీస్ సమం చేసింది. 2014లో ఐర్లాండ్ పై నెదర్లాండ్స్ 19 సిక్సర్లు కొట్టింది. మూడవది, టీ20 వరల్డ్ కప్ లో రెండో అత్యధిక స్కోర్. ప్రపంచ కప్ చరిత్రలో 250 పరుగుల మార్క్ ని దాటడం ఇది రెండోసారి మాత్రమే. 2007లో కెన్యాపై శ్రీలంక సాధించిన స్కోర్ ఇప్పటికే ప్రథమ స్థానంలో ఉండగా వెస్టిండీస్ ఇప్పుడు 254 పరుగులతో రెండో స్థానానికి చేరింది. 2007లో కెన్యాపై శ్రీలంక 6 వికెట్లు నష్టపోయి 260 పరుగులు చేసింది. ఇక నాలుగోది, హిట్మైర్ స్ట్రైక్ రేట్ రికార్డ్. హిట్మైర్ 250 స్ట్రైక్ రేట్ తో విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు. 30 కంటే ఎక్కువ బంతులాడిన బ్యాటర్లలో టీ20 ప్రపంచ కప్ లో ఇదే అత్యుత్తమ స్ట్రైక్ రేట్. గతంలో ఆరోన్ జోన్స్ 235 స్ట్రైక్ రేట్ పేరిట ఉన్న రికార్డ్ ని హిట్మైర్ అధిగమించాడు. ఇక ఐదవది, వెస్టిండీస్ తరపున వేగవంతమైన హాఫ్ సెంచరీ. హిట్మైర్ కేవలం 19 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. టీ20 ప్రపంచ కప్ లో వెస్టిండీస్ తరపున ఇదే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ. గతంలో క్రిస్ గేల్ 2009లో ఆస్ట్రేలియాపై 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. ఇప్పుడు క్రిస్ గేల్ పేరిట ఉన్న రికార్డ్ ని హిట్మైర్ చెరిపివేశాడు. మరి ఇవాళ వెస్టిండీస్ బ్యాటింగ్ మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. Subscribe to One India and never miss an update.